మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆరోగ్యశ్రీ పథకం సాధన దినోత్సవం నిర్వహించారు। ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు బొల్లె అనిల్ మాట్లాడుతూ గుండె జబ్బులతో బాధపడుతున్న చిన్నారుల కోసం 2004లో పద్మశ్రీ మందకృష్ణ నాయకత్వంలో రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా నిరుపేదలకు కార్పొరేట్ హాస్పిటల్ వైద్యం ఉచితంగా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా లబ్ధి పొందడం జరుగుతున్నదని మందకృష్ణ మాదిగ స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంలో హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ వద్ద ధర్నాతో ప్రభుత్వం దిగివచ్చి ఆ రోజు ఆరోగ్య బీమాతో అందరికీ ఆపరేషన్ చేస్తా అని మాటిచ్చారని అదే ఈ రోజు ఆరోగ్యశ్రీగా మారిందని సమాజంలో సామాజిక ఉద్యమాల్లో మందకృష్ణ మాదిగ కీలక పాత్ర పోషించారని అనేక సామాజిక ఉద్యమాలు చేశారని వారు అన్నారు। పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో మాదిగ యువత పనిచేస్తామని వారు అన్నారు। సమాజంలో పీడిత తాడిత వర్గాలకు అనేకమైనటువంటి సామాజిక ఉద్యమాలు చేసినటువంటి ఘనత మరి గౌరవ మందకృష్ణ మాదిగ గారికి దక్కుతుంది। ఏదైతే మాదిగలకు దక్కుతుంది సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం। అదేవిధంగా ఏదైతే ఈ ఆరోగ్యశ్రీ పథకం ఇలా అనేకమైనటువంటి సామాజిక కోణంలో గౌరవ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో మరి మేము ఎంఆర్పీఎస్ నాయకుడిగా ఎంఎస్ఎఫ్ విద్యార్థులు మేము ముందుంటామని సందర్భంగా మేము తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులకు మరి విలేకరులకు సామాజిక ఉద్యమ నమస్కారం తెలుస్తూ జై భీమ్ జై మాదిగ జై ఆరోగ్యశ్రీ పథకం ఎలా వచ్చిందంటే గౌరవ మందకృష్ణ మాదిగ గారు ఏదైతే పెడితే మరి నసీమా అనే అమ్మాయి గుండె జబ్బుతో బాధపడుతున్నటువంటి సందర్భంలో ఏదైతే గౌరవ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి దగ్గరికి ఆ నసీమా అనే అమ్మాయి పట్టుకొని పోతే మరి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఏదైతే నేను 25,000 రూపాయలు ఇస్తా ఈ గుండె ఆపరేషన్ నేను చేయాలని చెప్పేసి గౌరవ మందకృష్ణ మాదిగ గారికి చెప్తే అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో బాధపడుతున్నటువంటి గుండె జబ్బుతో బాధపడుతున్నటువంటి అందరినీ ఇలా మరి ఏకం చేసి ఈరోజు ఆగస్టు 2004 ఆగస్టు 7లో మరి హైదరాబాద్ దిగ్బంధం చేసి ఈ ప్రభుత్వం మెడల్ వచ్చి ఏదైతే గౌరవ మందకృష్ణ మాదిగ గారు ఇవాళ ఆరోగ్యశ్రీ పథకం మరి సాధించుకున్నాం। ఏదైతే ఆనాడు మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దిగొచ్చి ఆ రోజు ఆరోగ్య బీమా అని చెప్పేసి చెప్పడం జరిగింది। వాళ్ళందరికీ ఆపరేషన్ చేసే బాధ్యత నేను తీసుకుంటున్నాను। నేను ఇలా అది ఆరోగ్యశ్రీగా మారింది అంటే ఇలా గౌరవ మందకృష్ణ మాదిగ గారు ఇలా ఒక మాదిగలకి నాయకుడు కాదు, ఇలా సమాజంలో ఇలా సంపన్న వర్గాలకు మరి ఎక్కడ అన్యాయం జరిగినా కానీ ఎక్కడ అణచివేతకు గురైనా కానీ ఎక్కడ ఏదైనా కానీ ఇలా ముందుండి కొట్లాడిన ఏకైక నాయకుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారిని ఈ సమాజానికి మేము గుర్తు చేస్తున్నాం। అదేవిధంగా మరి అనేకమైనటువంటి సామాజిక కోణంలో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లాలో ఆరోగ్యశ్రీ దినోత్సవం జరుపుకుంటున్నాము। ఇది ఒక సామాజికంగా ఉద్యమాలు చేస్తేనే ఆయనకు పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది। పద్మశ్రీ అవార్డు అనేది ఒక చిన్న ఉద్యమాలు చేస్తే రావు, అణగారిన వర్గాల కోసం అందరి కోసం ఉద్యమం చేయడం వల్ల ఈరోజు ఆయనకు కేంద్ర ప్రభుత్వం వరించి పద్మశ్రీ రావడం జరిగింది। పద్మశ్రీ అనేది మందకృష్ణ మాదిగ కాకుండా ఎంఆర్పీఎస్ నాయకులు ప్రతి ఒక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అందరికీ అంకితమని ఆయన ప్రకటించడం జరిగింది। ఆ రోజు ఎందుకంటే నసీమా అనే అమ్మాయికి గుండె జబ్బుతో బాధపడితే వాళ్ళ అమ్మచ్చి కృష్ణ నాకు నా బిడ్డ ఇలాంటి ప్రాబ్లం ఉంది, నాకు కొన్ని డబ్బులు కావాలంటే అమ్మ నన్ను ఇవ్వలేనని చెప్పేసి నీకు దానికి ప్రాబ్లం సొల్యూషన్ చెప్తే కానీ నేను ఇవ్వాలని చెప్పి సందర్భంగా అప్పుడు ట్యాంక్ బండ్ హైదరాబాద్ లో నడిపోతున్న ట్యాంక్ బండ్ లో ఉద్యమం చేయడం వల్ల ఈరోజు వైఎస్ రాజశేఖర గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు సమయంలో దేశం కూడా భయపడకుండా దిగ్బాంది చేయడం వల్లనే ఆ రోజు ఆరోగ్యశ్రీ రావడం జరిగింది। ఈ ఆరోగ్యశ్రీ అనేది ఒక మాదిగ కులానికి కాకుండా సంపన్న వర్గాల కోసం ఇది ఉపయోగపడుతుంది। ఇలాంటి ఉద్యమాలు ఇంకా భవిష్యత్తులో ఎన్నో చేస్తామని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ముగిస్తున్న జై మాదిగ జై మందకృష్ణ మాదిగ। ఆరోగ్యశ్రీ ఆవిర్భావ దినోత్సవాన్ని పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఏదైతే పిలిపివ్వడం జరిగింది, పిలుపులో భాగంగా ఈ రోజు జగిత్యాల జిల్లా కేంద్రంలో మరి ఆరోగ్యశ్రీ దినోత్సవాన్ని ఎంఎస్పీ ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో మరి ఘనంగా నిర్వహించడం జరిగింది। అదే విధంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎంఆర్పీఎస్ నాయకత్వానికి అదే విధంగా మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరిన సామాజిక ఉద్యమ నమస్కారం తెలియజేస్తా ఉన్నాం। ఏదైతే పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఏదైతే ఒక జాతి హక్కులను సరిదిద్దడం కోసం మరి జాతి హక్కుల కోసం పోరాటం చేస్తున్న సమయంలో ఒక ఏదైతే ఖమ్మం డిస్ట్రిక్ట్ రిబ్బవరానికి చెందినటువంటి రిబ్బవరం మండలంలో మరి ఏడొక్క ముస్లిం అమ్మాయికి మరి ఏదైతే చిన్నపిల్ల గుండెరంధ్రం ఏర్పడింది
మరొక గుండె జబ్బుతోటి బాధపడుతున్నటువంటి మరొక ముస్లిం అమ్మాయి నుంచి పుట్టినటువంటి ఇవాళ ఒక ముస్లిం అమ్మాయికి జరిగినటువంటి ఏదైతే గుండె జబ్బును ఇవాళ ఒక జరిగింది ముస్లిం అమ్మాయికి గుండె జబ్బులు దాన్ని మరి ఉద్యమంగా మలిచింది మరి మాదిగ దండోర ఉద్యమం మందకృష్ణ మాది గారు. ఇవాళ ఈ సమాజంలో అణగారిన వర్గాలతో పాటు ఏదైతే బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో ఇవాళ ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా అనేక ఆపరేషన్లు చేయించుకుంటారు అంటే అది మందకృష్ణ మాదిగ పోరాటం వల్ల వచ్చిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ ఏదైతే మా ఎస్సీల వర్గీకరణ మా సమాజానికి మా ఉద్యమంలో మా హక్కుల కోసం జరుగుతున్న పోరాటంలో ఈ సమాజం అంతా కూడా మాకు సహకరించింది. ఈ సమాజానికి మేము కూడా ఏదైనా సేవ చేయాలని మందకృష్ణ మాది గారు ఏదైతే వృద్ధుల వితంతుల వికలాంగుల పెన్షన్ జరగడం కోసం అదే విధంగా ఏదైతే ఈ సమాజంలో ఉంటున్నటువంటి ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు ప్రమోషన్ ఇవ్వాలని అనేక సామాజిక ఉద్యమాలు చేయడం జరిగింది. ఆ సామాజిక ఉద్యమంలో మరి జరిగినటువంటి పోరాటమే మరి ఒక మానవత ఉద్యమం ఏదైనా ఉందంటే అది ఎంఆర్పిఎస్ ఉద్యమం. ఆ ఉద్యమం ఇవాళ ఆరోగ్యశ్రీ కార్డు రావడానికి ఇవాళ ఉద్యమం దారితీసింది. ఏదైతే ఆరోగ్యశ్రీ కార్డు రావడానికి కోసం ఆనాడు ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది గుండె జబ్బుల పిల్లలను మరి ట్యాంక్ బండ్ దగ్గరికి తీసుకువెళ్లి ప్రభుత్వానికి మరి ఏదైతే జరుగుతున్నటువంటి ఆవేదన ఈ గుండె జబ్బులతో బాధపడుతున్నటువంటి తల్లిదండ్రులు పడుతున్న ఘోషను వాళ్ళకున్న ఆవేదనను మరి ఏదైతే ప్రభుత్వానికి తెలిసే విధంగా ఆనాడు ధర్నా కార్యక్రమం చేపడితే అప్పుడున్నటువంటి ప్రభుత్వం మరి ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మరి అతను ఉండి ఏదైతే ఆరోగ్యశ్రీకి మరి మేము ఆరోగ్య బీమా ద్వారా పిల్లలందరికీ ఆపరేషన్ చేపిస్తామని చెప్పి ఒకటే రోజు దాదాపు 1,00,000 మందికి ఆపరేషన్ చేయించి అలానే ఇవాళ ఆరోగ్యశ్రీగా మరి ఈ రోజు ఏదైతే ఆగస్టు 7 తారీఖు నాడు ఆరోగ్యశ్రీ కార్డు రావడానికి మరి కారణమైంది. ఏదైతే ఒక ధర్నాలో చనిపోయినటువంటి పిల్లవాడు మరి మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి హుజరాబాద్ కి చెందిన శోభన్ అనే పిల్లవాడు అక్కడ చనిపోవడం జరిగింది. ఆ రోజు కృష్ణమాది గారు ఒక నినాదం ఇవ్వడం జరిగింది. ఏదైతే ఆరోగ్యశ్రీ పేరు మరి రాజీవ్ ఆరోగ్యశ్రీకి బదులు మరి శోభన్ ఆరోగ్యశ్రీ పథకం చేయాలని మరి ఆనాడు డిమాండ్ చేయడం జరిగింది. ఈ రోజు కూడా మరి ఎంఆర్పీ జిల్లా పక్షాన మేము ఒక ప్రభుత్వానికి మరి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏదైతే అక్కడ చనిపోయిన పిల్లగాడు శోభన్ కాబట్టి ఆ పిల్లగాడు చావుతోటి ఏర్పడినటువంటి మరి ఆరోగ్యశ్రీని ఇవాళ శోభన్ ఆరోగ్యశ్రీగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఎంఆర్పీ జిల్లా పక్షాన మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో మందకృష్ణ మాది గారు ఒక సామాజిక ఉద్యమానికి మరొక సామాజిక పోరాటానికి మరి తెరదీయబోతా ఉన్నారు. ఏదైతే సమాజంలో మరి సాంఘిక అసమానత లేని సమాజం కోసం ఏదైతే ఇక్కడ కుల వివక్ష లేని సమాజం కోసం అంటరాని కుల వివక్ష లేని సమాజం కోసం ఈ దేశంలో ఉన్నటువంటి సంపద పేద ప్రజల వరకు అందించే విధంగా మరొక సామాజిక ఉద్యమాలకు మందకృష్ణ మాది గారు పిలుపునివ్వబోతుండు. భవిష్యత్తులో అక్టోబర్ 2 నాడు మందకృష్ణ మాది గారు ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. ఏదైతే గాంధీ జయంతి సందర్భంగా మరి మద్య నిషేధం చేయాలని ప్రపంచ రాష్ట్ర జాతీయ స్థాయిలో మరి ఒక మహిళలతోటి లక్షలాది మందితోటి మరి సభ నిర్వహించబోతా ఉన్నాం. ఏదైతే మందకృష్ణ మాది గారు ఒక జాతీయ ఉద్యమంతో పాటు సామాజిక ఉద్యమాలు చేసి ఇవాళ అట్టడుగు వర్గాలకు అనేక సంక్షేమ ఫలాలు అందించిన మరి ఘనత ఇవాళ మందకృష్ణ మాది గారికి ఉన్నది. ఎలాంటి అధికారం లేకుండానే ఇంత సమాజంలో ఇన్ని వర్గాల కోసం పనిచేస్తున్నటువంటి మందకృష్ణ మాది గారు రేపు భవిష్యత్తులో ఒక రాజకీయంగా మందకృష్ణ మాది గారిని ఎన్నుకుంటే భవిష్యత్తులో పేదరికం లేని సమాజం, కుల వివక్ష లేని సమాజం, లింగ భేద వివక్ష లేని సమాజాన్ని మరొకసారి సృష్టించడానికి కోసము మందకృష్ణ మాది గారు బరువు బలహీన వర్గాల కోసం ఒక రాజకీయ శక్తిగా ఎదగడానికి మరి అన్నగారు మరి కార్యాచరణతో ముందుకు వస్తుంది. కాబట్టి సబ్బండ వర్గాల ప్రజలందరూ కూడా సహకరించి మందకృష్ణ మాది గారు చేస్తున్నటువంటి పోరాటాల్లో భాగస్వామ్యం కావాలని సందర్భంగా కోరుకుంటూ మరి ఏదైతే ఆరోగ్యశ్రీ దినోత్సవం జరుపుకోవడం ఒక మాదిగరే కాదు, ఈ సమాజంలో ఉన్న అన్ని వర్గాలు కూడా ఇవాళ ఆగస్టు 7 నాడు దీన్ని జరుపుకునే విధంగా భవిష్యత్తులో కార్యాచరణ మందకృష్ణ మాది గారు ఒక కార్యాచరణ పెట్టి అన్ని వర్గాలతో జరిపించే విధంగా కూడా ఒక బహిరంగ సభ పెట్టడానికి కూడా మందకృష్ణ మాది గారు మరి సిద్ధపడుతున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అందరూ భాగస్వామ్యం కావాలని సందర్భంగా కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎంఆర్పిఎస్ నాయకులకు అందరూ కూడా పేరు పేరున సామాజిక ఉదయం నమస్కారం. జై మాది గారు, జై మందకృష్ణ.